హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై రెసిపీస్. టర్నాన్ ఎలా చేయాలో చూద్దాం. 1 కప్ మైదా తీసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. షుగర్ యాడ్ చేస్తే మనకు రెస్టారెంట్లో దాబాలో ఎలాగైతే బటర్ నాన్ ఉంటుందో సేమ్ అలాగే మనకు కూడా వస్తుంది. అంతా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేయట్లేదు, కంప్లీట్గా పాలు యాడ్ చేస్తున్నాను. కంప్లీట్గా పాలతో మాత్రమే పిండి కలుపుతున్నాను, ఎందుకంటే పాలతో చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈక్వల్ పోర్షన్గా డివైడ్ చేసుకోవాలి. పిండిని బాగా నీట్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా మనం పిండి కానీ ఆయిల్ కానీ వేస్తాము, కానీ ఇక్కడ నేను ఏది యూజ్ చేయట్లేదు. జస్ట్ పిండి ముద్ద తీసుకొని మామూలుగా రోల్ చేస్తున్నాను. మరీ తిన్నుగా పల్చగా మనం చేయకూడదు. రోల్ చేసేటప్పుడు కొద్దిగా మందంగానే ఉండాలి మనకి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని పైన లైట్గా రోల్ చేసుకోవాలి, కొత్తిమీర స్టిక్ అయ్యేటట్టుగా. ఒకసారి స్టిక్ అయిన తర్వాత మనం దీని మీద కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. లైట్గా బటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అటువైపు మనం వాటర్తో ఫిల్ చేసుకోవాలి. అటుపక్క ఆయిల్ అనేది కొంచెం కూడా మనకి అతుక్కోకూడదు. వాటర్ మొత్తం అప్లై చేసుకోవాలి బ్యాక్ సైడ్. ఇప్పుడు తవా పెట్టుకొని అది వేడైన తర్వాత ఈ వాటర్ ఉన్న వైపు డౌన్కి వెళ్ళేలాగా మనం వేసుకోవాలి ప్యాన్ మీద. మనకు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మనం వేసిన తర్వాత ఎడ్జెస్ కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే అది ప్యాన్కి బాగా అతుక్కొని బాగా కుక్ అవుతుంది. మనకి ఇలా పైన బబుల్స్ లాగా కనపడిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత కొద్దిగా మనం సైడ్ నుంచి తీసి చూస్తే మనకు కనపడుతుంది అది కుక్ అయిందా లేదా అనేది. అప్పుడు మనం ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కుక్ చేసుకోవచ్చు. తర్వాత టాప్ మనం కొరియాండర్ ఎటు పక్క వేసామో అటుపక్క బటర్ అప్లై చేసుకోవాలి. సింపుల్గా బటర్ నాన్ రెడీ అయిపోయింది. బటర్ నాన్ పాలక్ పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.